నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మద్యం కుంభకోణంపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారుల బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు న్యాయాధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులు చూస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందిన ఆదేశాల ప్రకారం బ్రోవరీస్ కార్పొరేషన్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను కలిసి ఏ డిస్టిలరీల నుంచి ఎంతెంత మద్యం కొనుగోలు చేయాలో ఆదేశాలు తీసుకునేవారు. ఈ ముగ్గురి కనుసనల్లోనే అంతా జరిగేదట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర నేరుగా ఎక్కడ కనిపించేది కాదట. కానీ ఆదేశాలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చేవి. డిస్టిలరీస్ నుంచి లభించిన ముడుపులను కూడా మూల విరాట్ ఆదేశాల ప్రకారం ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేవారు. దీన్ని మద్యం మాఫియా అంటారు కదా. తాతకు దగ్గులు నేర్పించే గనులను గతంలో చూసేవాళ్ళం. ఇప్పుడు హవాలా వ్యాపారానికే మెళకువలు నేర్పించిన గనులు వీళ్ళు. హైదరాబాద్లోని ఒక డిస్టిలరీ యాజమాన్యం 200 కోట్ల రూపాయలతో దాదాపు 3.5 క్వింటాళ్లు అంటే 350 కిలోల బంగారు నాణ్యాలను కొనుగోలు చేసింది. పద్మావతి జ్యువెలర్స్ అనే సంస్థకు సదరు డిస్టిలరీ నుంచి 200 కోట్ల రూపాయలు చెక్కు రూపంలో అందాయి. ఆ డబ్బు తీసుకున్న పద్మావతి జ్యువెలర్స్ సంస్థ 350 కిలోల బంగారాన్ని నాణ్యాలుగా మార్చి అందజేసింది. సదరు బంగారాన్ని అహ్మద్ అనే వ్యక్తికి ఇవ్వవలసిందిగా సదరు డిస్టిలర్ కంపెనీ ఆథరైజేషన్ లేఖను పద్మావతి జ్యువెలర్స్కు ఇచ్చింది. బంగారు నాణ్యాలు తీసుకున్న అహ్మద్ అనే వ్యక్తి వాటిని ఎవరికి అందజేసి ఉంటారో తదుపరి విచారణలో తేలుతుంది. ఏ డిస్టిలరీ కంపెనీ అయినా ముడి సరుకు కొంటుంది, బంగారం ఎందుకు కొంటుంది? అది కూడా 200 కోట్ల రూపాయలతో దాదాపు 350 కిలోల బంగారం ఎందుకు కొంటుంది? దీన్ని బట్టి ఈ కుంభకోణంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. ఒక డిస్టిలరీకి సంబంధించిన మొత్తం ఇంత ఉంటే మిగతా డిస్టిలరీల నుంచి ఇంకెంత మొత్తం చేతులు మారిందో ఊహించుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మొత్తంగా 200 కోట్లు మాత్రమే ముడుపులుగా అందాయని దర్యాప్తు సంస్థలు తేల్చి చెబుతున్నమాట. ఇక్కడ ఒక్క డిస్టిలరీనే 200 కోట్ల రూపాయలతో బంగారం కొన్నది. అంటే కుంభకోణం ఎంత పెద్దదో, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయో అంచనా వేయడం కష్టం కాదు. పేదలతో నాసిరకం మద్యాన్ని తాగించి పాపపు సొమ్ము మూటగట్టుకున్న వారికి ఆ పేదల ఉసురు తగలదా? నాసిరకం మద్యం తాగి ఎందరో మరణించగా మరెందరికో కిడ్నీలు పాడయ్యాయి. వీరి ఉసురు ఊరికే పోతుందా? ఈ పాపంలో ఎవరి వాటా ఎంతో తేలడానికి మరి కొంత సమయం పట్టవచ్చు. పేదల ఉసురు మాత్రం ఊరికే పోదు. ఇందులో అవినీతి మాత్రమే కాదు, తిలా పాపం తలా పెడికుడు అనే చందంగా కూడా దాగి ఉంది. పేదల సవాల మీద పేలాలు ఏరుకున్నారు. ఈ కేసులోని నిందితులు చేసిన పని ఇదే. మద్యం వ్యాపారం చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడిన దాఖలాలు లేవు. విజయమాల్యానే ఉదాహరణగా తీసుకుందాం. లిక్కర్ వ్యాపారానికి పర్యాపదంగా ఉండిన విజయమాల్య ప్రస్తుత దుస్థితి తెలిసిందే. అలాగే తెలుగు రాష్ట్రాలలో మద్యం వ్యాపారం చేసిన కుటుంబాలు కూడా రెండవ తరం వచ్చేసరికి చితికిపోయాయి. అలాంటిది ఇంత దారుణంగా స్పిరిట్లో నీళ్లు రంగు కలిపి నాసిరకం మద్యం సరఫరా చేసి త్రాగించిన వాళ్ళు మాత్రం బాగుపడతారా? డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలుంటాయి. ఇంత నీచానికి అందున అధికారంలో ఉన్న వారు పాల్పడ్డారంటే అది వారి మనోవికారాలకు అద్దం పడుతోంది. అధికారంలో ఉన్నవాళ్ళు ఈ స్థాయిలో వ్యవస్థీకృత నేరాలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బయట వ్యక్తులకు మేలు చేసి లబ్ధి పొందడం పరిపాటిగా మారింది. జగన్ రెడ్డి హయాంలో మాత్రం నాసిరకం మద్యం సరఫరా చేసి కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటం ఆడారు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడం వేరు, వారి ప్రాణాలతో చెలగాడడం వేరు. దీనికి ఎండ్ కార్డు పడటానికి ఇంకెంతకాలం ఉందో వేచి చూద్దాం.